ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పై వాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైనటువంటి రీతిలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, చక్కని రీతిలో. నిజంగా దేవుని యొక్క మాటల్లో గొప్ప శక్తి, గొప్ప బలము. దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనం వింటామో మన యొక్క ప్రాణాత్మలను దేవుడు ఏం చేస్తాడంటే తెప్పరిల్లో చేసేటువంటి శక్తి దేవుని యొక్క మాటలకు ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం, నీవు తలగా ఉంటావు, తోకగా ఉండవు. ఇది నీవు పైవాడవుగా ఉంటావు కానీ క్రింద వాడవుగా ఉండవు. ఎంత చక్కని మాట! ఇక్కడ ఎప్పుడు ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో లేకపోతే మనందరి జీవితాల్లో నెరవేర్చబడుతుంది అంటే, ఎప్పుడైతే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరించి నడుచుకున్నట్లయితే, నిజంగా దేవుడు ఈరోజు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నీ యొక్క జీవితంలో 100కి 100% కూడా ఆయన నెరవేర్చిన వింటున్నాడు. నీవు తలగా ఉంటావు, నువ్వు పైవాడుగా ఉంటావు, క్రిందవాడుగా తోకగా ఉండేటువంటి స్థితిలో దేవుడు నిన్ను పెట్టడు. అనేక మందికి అప్పు ఇస్తావు కానీ అప్పు తీసుకునేటువంటి రీతిలో దేవుడు నిన్ను ఉంచడు. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరిస్తావో, ప్రతిరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రము చొప్పున ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకొని అనుసరించగలిగినట్లయితే, నిజంగా దేవుడు సమస్త భూజంతువుల కంటే నిన్ను హెచ్చించేటువంటి ఆశీర్వాదం, నిన్ను తలగా ఉంచేటువంటి ఆశీర్వాదం, నిన్ను పైవాడవుగా ఉండేటువంటి ఆశీర్వాదం చేత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించన ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలను మీరు దృష్టి పెట్టుకొని నిజంగా ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడిలాగున ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగించబడినట్లయితే దేవుడు తప్పక ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో జరిగించుతాడు. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఎవరికి ఏ అవసరతలు ఉంటున్నాయో, ఎటువంటి బలహీనతలు అయితే ఉంటున్నాయో, ప్రతి బలహీనతలను కూడా మీరు విడిపించి చక్కటి ఆరోగ్యంలో చేత మీరు నింపి బలపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.